Hi, hello, namaste, namaskar, adab, sat shri akal, vanakkam. Welcome to your favorite show, Designer Dish. Avento vah ruchuliki swagatam suswagatam. Yes, అమ్మయ్య చాలా కష్టపడ్డానండి. సీరియస్లీ చాలా కష్టపడ్డాను అనమాట. ఎందుకు అంటారా, మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయాలి కదా. నేను 10th లోనో ఇంటర్లోనో లేకపోతే నా బీఎస్సీలోనో నేను ఇంత కష్టపడి ఉంటే నేను ఈ పాటికి స్టేట్ ర్యాంకర్ అయిపోయేదండి. సో ఒక రేంజ్లో ఏమో కాదండి, కానీ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుంది మీకోసం. ఇంతకీ దేనికి అనుకుంటున్నారు? మిమ్మల్ని అందరినీ ఖుషి చేయడానికి. ఎస్, ఈ రోజు కూడా నేను మిమ్మల్ని అందరినీ ఖుషి చేయడానికి ఒక డిజైనర్ డిష్, అదే నేను చేసిన డిష్ని డిజైన్ చేశానండి మీ అందరి కోసం. ఇంతకీ ఈ రోజు నేను మీకోసం ఏం చేస్తున్నానో తెలుసా? ఈ రోజు నేను మీకోసం చేసేస్తున్నాను పన్నీర్తో స్పెషల్. సో బయట తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? నేను కూడా రెడీగా ఉన్నాను, అందుకే చేస్తున్నాను మీ అందరి కోసం పన్నీర్ బైట్స్. పన్నీర్ బైట్స్ ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. పన్నీర్ బైట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్, సాల్ట్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, కారం, రోజ్మరీ, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్. ఓకే, పన్నీర్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. మరి దీని తయారీ విధానం కూడా చూసేద్దాం. చాలా 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 సింపుల్, సీరియస్లీ చాలా సింపుల్. సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక ట్రే తీసుకుందాం. సో ఈ ట్రే నాకు చాలా అవసరం అనమాట ఇప్పుడు నేను చేసే ప్రాసెస్కి. దీంట్లో వేసేసుకుందాం ముందుగా కార్న్ ఫ్లోర్, అలాగే ఇటు పక్కన బ్రెడ్ క్రమ్స్ దీని పక్కన వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. అంటే ఏది వేసినా కూడా ఈ రెండిట్లో వేయాలి. నేను కార్న్ ఫ్లోర్ ఒక పక్కన, బ్రెడ్ క్రమ్స్ ఒక పక్కన వేసాను. సో ఈ రెండిట్లో మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వేసినామో అవి రెండు దీనికి కొంచెం 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 షేర్ చేయాలన్నమాట. ఓకే, ముందుగా నేను కారం వేసినాను. కారం, ఇటు పక్కన కూడా కొంచెం కారం, పెప్పర్ పౌడర్ చిటికెడు, అందులో ఇందులో. సో రోజ్మెరీ కొంచెం అందులో కొంచెం ఇందులో. చూసారా, చిన్నప్పటి నుంచి షేరింగ్ అలవాటు ఉండాలి, షేర్ చేస్తూ ఉండాలి. చక్కగా మీరు నిజంగా ఈ పన్నీర్ బైట్స్ చేశారనుకోండి, మీ పక్క వాళ్ళకి కూడా షేర్ చేస్తారు సీరియస్లీ. దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్, దీంట్లో కూడా కొంచెం గరం మసాలా పౌడర్. అండ్ ఫైనల్గా దీన్ని కంప్లీట్ చేయడానికి వచ్చేసింది సాల్ట్, ఉప్పు, కొంచెం ఇందులో కొంచెం అందులో. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం. సో ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, రోజ్మెరీ వేసాం కదా. సో ఇది చక్కగా కలిసేలా కలుపుకోండి. ఓకే, సో కార్న్ ఫ్లోర్ ఉంది కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను లైట్గా. ఎందుకంటే మనం ఏదైతే పౌడర్స్ కలిపి పెట్టుకున్నామో వాటిలో అయితే నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా, సో చూసుకొని వేసుకోవాలి. అండ్ అలాగే కాస్తంత రోజ్మెరీ కూడా వేస్తున్నాను ఇందులో. ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఆ కోట్కి. దీంట్లో వేసుకుందాం వాటర్. దీన్ని డైల్యూట్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇంకొంచెం వాటర్ వేద్దాం. వెల్, సో కార్న్ ఫ్లోర్ వాటర్ వచ్చేసాయి కదా. చక్కగా దీంట్లో కొంచెం సాల్ట్, అలాగే దీంట్లో కాస్తంత రోజ్మెరీ వేసి నేను దీన్ని బాగా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అయితే ఒక అవెన్ ట్రే తీసుకొని దీంట్లో మనం ఏదైతే ఇప్పుడు డిప్ చేసి
డస్ట్ చేసి పెడతామో దీంట్లో రెస్ట్ చేస్తాను అనమాట. నేను దీంట్లోకి వేసేస్తాను. సో ఇలా మనం పన్నీర్ని బయట తీసుకోవడానికి వీలుగా ఉండే క్యూబ్స్ అనమాట. సో ఇప్పుడు దీని ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే డిప్ చేస్తున్నాను ఈ కార్న్ఫ్లవర్ వాటర్లో. అండ్ తర్వాత పైనుంచి ఈ కార్న్ఫ్లవర్ ఏదైతే పౌడర్ ఉందో దీంట్లో నేను డిప్ చేస్తున్నాను. అగైన్ నేను మళ్ళీ ఈ పన్నీర్ పీస్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ కార్న్ఫ్లవర్ వాటర్లో మళ్ళీ నేను డిప్ చేసి పైనుంచి ఈ బ్రెడ్ క్రమ్స్లో నేను డస్ట్ చేస్తున్నాను. వావ్! సో ఇది మీకు చాలాసార్లు రెస్టారెంట్స్లో మేబీ స్టార్టర్స్ కింద ఇచ్చుంటారు. వేడి వేడి సూప్లో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారా ఇలా వచ్చేసింది. అదైతే దీన్ని మనం దీంట్లో పెట్టేసుకుందాం. ఈ ట్రేలో మనం ముందుగా పన్నీర్ని ఈ వాటర్లో డిప్ చేసి అండ్ అలాగే ఇక్కడ కార్న్ఫ్లోర్ పౌడర్లో దీన్ని ఈ ఫ్లోర్లో డస్ట్ చేసి అగైన్ మళ్ళీ మనం ఈ వాటర్లో డిప్ చేసి మళ్ళీ మనం డస్ట్ చేద్దాం బ్రెడ్ క్రమ్స్లో. సో అప్పుడు ఏంటంటే మనము ఈ బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా దీనికి పట్టుకుంటుంది. చాలా ఈజీగా ఉన్నాయి కదా, ఏదో చిన్న చిన్న బిస్కెట్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది దాన్ని చూస్తూ ఉంటే. 2 రకాల పౌడర్స్ చేసుకొని దాంట్లో ఎందుకు నేను డస్ట్ చేస్తున్నానంటే 2 కోట్స్ వస్తాయన్నమాట దీనికి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా చేసుకోవచ్చు హ్యాపీగా. సో చక్కగా నేను ఇలా రెడీ చేసేసాను పన్నీర్ని. సో 180 డిగ్రీల్లో 10 to 15 minutes వరకు దీన్ని బేక్ చేయాలన్నమాట. వెంటనే రెడీ అయిపోతాయి. 15 minutes తర్వాత మనకి బాగా ఇష్టమైన మనకి నచ్చేసి పన్నీర్ బైట్స్. ఆలస్యం ఎందుకు చెప్పండి, ఇలాంటి మంచి విషయాల్లో ఆలస్యం అస్సలు చేయకూడదండి. వచ్చేసేయండి. సో ఇప్పుడు నేను టైం సెట్ చేస్తున్నాను 180 degrees 15 minutes. ఓకే, 15 minutes అయిపోయింది. అంటే మన టేస్టీ పన్నీర్ బైట్స్ రెడీ అయిపోయాయి మనం బయట తీసుకోవడానికి. ఆలస్యం ఎందుకు చెప్పండి, తీసేద్దామా? ఎస్. ఓకే, సో స్పైసీ క్రిస్పీ పన్నీర్ బైట్స్ రెడీ అయిపోయాయి. వెల్, సో ఇప్పుడు మనం ఈ బైట్స్ని తీసేసుకుందాం మన ఫైనల్ ప్లేట్లోకి. చక్కగా నేను ఒక ప్లేట్ అరేంజ్ చేసి పెట్టాను ఇక్కడ విత్ టమాటో కెచప్తో. చూస్తున్నారా, చూడడానికి ఎంత సీరియస్లీ బిస్కెట్స్ టైప్లోనే ఉన్నాయి కదా ఇవి. ఇలా చక్కగా దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం. ఎందుకంటే చూడ్డానికి ఆనందం కలిగితే తినేటప్పుడు కూడా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ లుక్ అంటారే, టీజర్ లాంచ్ చేసినట్టు, ట్రైలర్ లాంచ్ చేసినట్టు సినిమాకి ముందు. సో మనం డిష్ టేస్ట్ చేయించే ముందు ఇలా డిష్ ప్రెజెంటేషన్ అనేది అసలు అది ఎలా ఉంది, మనకి దాని మీద ఎలా అనిపిస్తుంది, గబగబా తినాలనిపిస్తుందా, సో ఏమిటి అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ ఆకలిని క్రియేట్ చేస్తుంది అది. సో అలానే నాకు ఇప్పుడు లోపల పోలేడంత ఆకలిస్తుంది వీటిని చూస్తూ ఉంటేనే. సో క్రిస్పీగా కనిపించే ఈ టేస్టీ పన్నీర్ బైట్స్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయో. విత్ టమాటో కెచప్. వావ్, మనం పైన వేసిన ఏదైతే లేయర్స్ ఉన్నాయో ఆ కోట్లో కూడా అంటే మనం అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాం కదా, సూపర్ టేస్ట్ ఉంది. వావ్, చక్కగా వేడిగా ఏ కార్న్ సూపో టమాటో సూపో ఉంటే
పక్క నుంచి ఈ స్టార్టర్స్ తింటూ ఉంటే ఎమ్మా ఉంటుందండి. సీరియస్లీ దీన్ని బయట తీసుకుంటుంటే అలా తీసుకోవాలనే అనిపిస్తూ ఉంది. సో అలాగే చక్కగా చాలామందికి ఇలా క్రిస్పీగా ఉండే టేస్టీగా ఉండే కొన్ని స్నాక్స్ని టీలో కాఫీలో తినే అలవాటు కూడా ఉంటుందన్నమాట. అలా టీ తాగుతూ ఇలా పక్క నుంచి ఇది తింటున్నా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం. మరి టీ సమయానికి వేడివేడిగా రెడీ అయిపోయే ఈ పన్నీర్ బైట్స్ని మీరు కూడా ఇంట్లో అందరికీ తినిపించాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. పన్నీర్ బైట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్, సాల్ట్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, కారం, రోజ్మరీ, కొత్తిమీర, కార్న్ఫ్లోర్. పన్నీర్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ట్రే తీసుకొని ఒక పక్క కార్న్ఫ్లోర్, ఇంకొక పక్క బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. ఈ రెండిట్లో కొద్దిగా కారం, రోజ్మెరీ, గరం మసాలా, సాల్ట్ వేసుకొని ఈ రెండింటిని విడివిడిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో కొంచెం కార్న్ఫ్లోర్, తగినంత వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ వాటర్ రెడీ అయ్యాక ఇందులో పన్నీర్ పీసెస్ ని తీసుకొని ముందుగా కార్న్ఫ్లోర్ వాటర్ లో డిప్ చేసి, కార్న్ఫ్లోర్ పౌడర్ లో డస్ట్ చేసి, మళ్ళీ కార్న్ఫ్లోర్ వాటర్ లో డిప్ చేసి, ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేయాలి. ఇలా కావాల్సినన్ని చేసుకోవాలి. వీటన్నిటిని అవెన్ ట్రేలో తీసుకొని 180 degrees లో 10 minutes బేక్ చేసుకోవాలి. ఇలా తయారైన బైట్స్ ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని టమాటా కెచప్ తో సర్వ్ చేయాలి. అంతే, అందరికీ ఎంతో ఇష్టమైన పన్నీర్ బైట్స్ తినడానికి రెడీ. సో చూస్తారు కదా, ఈ రోజు నేను మీ అందరి కోసం పన్నీర్ బైట్స్ చేస్తాను. బైట్ తీసుకుంటుంటే మజా వచ్చిందండి. మరి ఈ మజా నా ఒక్కదానికి అయితే ఎలా చెప్పండి, మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు నోట్ చేసుకున్నారు కదా, ఈసారి సాటర్డేనో సండేనో ఎవరైనా ఇంటికి పిలిచి, రాకపోయినా ఇంటికి పిలిచి బైట్స్ చేసి పెట్టండి. ఈజీగా అయిపోతాయి. ఎంత టేస్టీగా ఉన్నాయి, ఎలా చేసామని అడుగుతారనమాట. అప్పుడు నా పేరు చెప్పేసేయండి. మరి ఇలాగే మీరు శబాష్ అనే వంటలతో, మీ అందరికీ నచ్చే వంటలతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ డిజైనర్ డిష్ అవెన్తో వాహ్ వా రుచులు. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. అవెన్తో వాహ్ వా రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడడానికి www.youtube.com/etvabhiruchi అని టైప్ చేయండి, సర్చ్ చేయండి. అలాగే ఫేస్బుక్ లో అయితే ప్లీజ్ ఫాలోయింగ్ us.